స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను సార్. మీ ఒక ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే, కంటిన్యూ. 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నా సార్ నేను. ఇదే రూమ్ లోనే. ఇక్కడ చదువుకున్నా, ఇక్కడే టీచర్ అయ్యాను. కానీ ఉన్నప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడే నేను ఎస్జిటిగా వచ్చింది సార్ 98లో. 98 వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ మరి కంటిన్యూ చేయి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా పేరు పర్వీన్ సార్. ఏదమ్మా? పర్వీన్ సార్. పర్వీన్. మా ఆయన పేరు షబీర్ సార్. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? చాలా సార్ పిల్లలు వస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ఆవిడ వస్తుందా? ఆవిడ వస్తుంది, పనిపోతాను సార్. నువ్వు డుమ్మ కొడతావు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఇప్పుడు లేదు, హౌస్ వైఫ్ గా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్, ట్విన్స్ సార్. వీళ్ళిద్దరు ఇద్దరు ట్విన్స్. ఇద్దరు 10వ తరగతినా? ఇద్దరు సార్. ఓకే. నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేరేనా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. కంప్యూటింగ్ నేర్చుకోవాలి. ఆల్గరిథమ్స్ రాస్తారు. గత సంవత్సరంలో మొదటి PTM సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్గా ఉండేవాడు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులను బాగానే ఉన్నారు. ఇదేమంటే నా 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74, 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తాం, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చే B1 వచ్చాం. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి? ర్యాంకు A1 రావాలి. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే మొగటావా? లేదు సార్, ఆ రోజు ఫీవర్ వస్తాను సార్. ఫీవర్ వస్తాం చెప్పాడా? చెప్పినారు సార్. ఓకే. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా. ఫస్ట్ టైం కదా, 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్.